4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ తడిసి ముద్దైంది. మానవపాడు మండల పరిధిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా మానవపాడు అమరవాయి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగి పొర్లటంతో 5 గ్రామాల ప్రజల నుండి కేంద్రానికి రావటానికి వీలు లేకుండా పోయింది. మహబూబాబాద్ జిల్లాలో భారీ వరదలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆకేరువాగు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి పంట చేలలో ఇసుక మేట్లు పేరుకున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే వరదలు పంటలను నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన ప్రళయము ఊహకందని విధంగా ఉంది. అసలు ఓవైపు ఇండ్లలోకి నీరు చేరి గ్రామాలు జలదిగ్బంధమై అన్నం నీరు లేక ఇబ్బందులు పడితే, మరోవైపు అన్నం పెట్టే రైతన్నల పొలాలు పూర్తిగా ఇసుక మేటలు రాళ్ళు కప్పుకుపోయి అప్పులు తెచ్చినటువంటి పెట్టుబడి కూడా పూర్తిగా వరద పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం పురుషోత్తమాయగూడెం సంబంధించినటువంటి ధర్మారం, పురుషోత్తమాయగూడెం 2 గ్రామాల దగ్గర పూర్తిగా రహదారి కొట్టుకుపోయి చుట్టుపక్కల ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా దాదాపు ఈ 10 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతంలోనే వేల ఎకరాల వరి పొలాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇట్లా ఒక్కసారి చూస్తే మనకి ఈ పంట నాటు వేసి దాదాపు ఇక మరొక 2 నెలలు కష్టపడితే తినడానికి తిండి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా అనుకోని విధంగా ప్రకృతి విపత్తు జల ప్రళయం సృష్టించి రైతుల కంట్లో నీరు వచ్చే విధంగా ఏడిపించిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ పొలాలను గమనిస్తే ఎంత స్థాయి ఉధృతి, వరద ఉధృతి ఏ విధంగా డ్యామేజ్ చేసి చూడవచ్చు. మరోవైపు ఈ పొలాలన్నీ కూడా ఈ విధంగా మీటర్లకు మట్టి మొత్తంగా వరద వాగుతో వచ్చిన వరద పూర్తి ఇసుక మేటలు వేసింది. ఇదంతా ఈ మట్టి మొత్తం దాదాపుగా చూస్తే దాదాపు 2 మీటర్ల మేర కూడా ఇదంతా మట్టి ఇందులోపల మేటలు వేసింది. అంటే ఇదంతా చదును చేసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అంటే రైతుకు ఈ పంట కోసం పెట్టిన పెట్టుబడే కాదు, మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయాలంటే కూడా లక్షల లోపల ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ డ్యామేజ్కి సంబంధించి పూర్తిగా ఇదంతా ఒక ఎడారి ఏర్పడినట్లుగా ఇసుకతో కూడినటువంటి పరిస్థితి. పంట పొలాలు ఇసుక దిబ్బలుగా మారినాయి. అసలు ఈ మహబూబాబాద్ జిల్లా లోపల ఇట్లా వేల ఎకరాలు కూడా డ్యామేజ్ అయినాయి. అసలు రైతులు ఈ డ్యామేజ్ అయినటువంటి రైతులను ఒకసారి చూసి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి రైతుల వద్దకు వెళ్దాం, అసలు ఏం జరిగింది వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంది ఎప్పుడన్నా ఇట్లా వరదలు వచ్చినాయా? ఇట్లాంటి వరదలు రాలేదు సార్. దాదాపు నెల 15 రోజులైంది పొలం నాటిపెట్టి సార్. దాదాపు 20-27 దాకా ఖర్చు వచ్చింది సార్. ఖర్చు ఏం పనికి రాకుండా ఏమి ఆదుకుంటా లేకుండా పైసా కూడా పనికిరాదు సార్. దాదాపు దీన్ని చేయాలంటే 2-3 సంవత్సరాలు మళ్ళీ దిగబడి చేయాలంటే వీలు పడుతుంది సార్. రైతులు ఉన్నది సార్. ఇక్కడ మేము పొట్టబట్టుకొని రైతులకు కష్టపడడం చేసినాం. ఏమైనా నీళ్ళ పాడైపోయింది. దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే సార్. మీ దయ వల్ల మేము చూస్తాం సార్. అంటే ఎన్ని ఎకరాలు పెట్టుబడి పెట్టినావు? నీకు ఎంత పెట్టుబడి ఖర్చు అయింది? 1 ఎకరానికి 25,000 వస్తుంది సార్. మొత్తం 7 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ. ఎట్లా మొత్తం నువ్వెన్ని ఎకరాలు పెట్టుబడి పెట్టి నీకు ఎంత ఖర్చు అయింది? దాదాపు 50 ఎకరాలు వచ్చింది. 50,000 వచ్చింది సార్. 50,000 వచ్చింది. 2 ఎకరాలు సార్ ఇక్కడ. అధికారులు వచ్చి మరి చూసిరా పంట డ్యామేజ్ అయింది? ఎవరు చూడలేదు సార్. ఇప్పుడు మీరు వచ్చి చూస్తారు సార్. ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే సార్. మేము అందుకే గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మేము మొత్తం దాదాపు 500 నాది మొత్తం 13 ఎకరాలు సార్. ఇక్కడ 13 ఎకరాలు సార్. మొత్తం పోయింది సార్. మొత్తం బంకు కూడా పోయింది సార్. మొత్తం బంకు కూడా డ్యామేజ్ అయిపోతుంది. బంకు బిడ్డది సార్ డ్యామ్. ఇట్లా చూసాము. ఒక్కొక్క ఎకరాకు ఒకసారి చూడొచ్చు పూర్తిగా ఇప్పటికే 3 రోజులకే పూర్తిగా ఈ వరి కూడా ఎర్రబడిపోయిన పరిస్థితి. అంటే ఈ పంట కూడా పనికిరాని పరిస్థితి. ఇదే విధంగా ఈ 2 ధర్మారం దాంతోపాటుగా పురుషోత్తగూడెం సంబంధించినటువంటి 2 గ్రామాల్లోనే ఇట్లా దాదాపు 1000 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఇక దాంతోపాటుగా ఈ డ్యామేజ్తో పాటు ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే రాగడితో ఉండాల్సినటువంటి ఈ పొలాల లోపలికి
ఇసుక వరదతో కొట్టుకొచ్చడానికి ఇసుక మేటలు వేసాయి అంటే మళ్ళీ ఇది ఆ వ్యవసాయానికి అదేవిధంగా వరికి పనికి రాకుండా ఈ పంట పొలాలు తయారైనాయి. ఇదంతా ఒండ్రు ఇసుకనంతా కూడా తీసి మళ్ళీ రాగడితో దీన్నంతా కల్టివేట్ చేస్తే తప్ప మళ్ళీ ఇక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఈ ఆఖరివాకు సంబంధించి పరివాహకం అంతా కూడా సేమ్ ఇదే విధంగా డ్యామేజ్ అయిపోయి రైతులందరూ కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది. ఏంది అసలు మీకెంత ఉంది పొలము, ఎంత పెట్టుబడి పెట్టినావు, ఎంత ఖర్చు అయింది నీకు? నేను సార్ ఎకరానికి 20,000 ఖర్చు అయింది సార్. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంటే ఇక మొత్తం నాహనం అయిపోయింది సార్. మా జన్మలో చూడే ఇట్లాంటి ఏరు సార్. మరి ఎవరైనా వచ్చి చూసిర్రా ఇట్లా డ్యామేజ్ అయింది ఇంత ఇబ్బంది? ఎవరు చూడలేదు సార్. రెత్తి వచ్చింత మొత్తం కొట్టుకుని పోయింది సార్. అంటే ఈ వాకేరు పరివాహక ప్రాంతాలే ఇంత స్థాయి లోపల డ్యామేజ్ అయ్యాయి. మొత్తంగా ఇదంతా రాగడితో ఉండాల్సిన పొలాలు, పూర్తిగా సంవత్సరానికి 2 పంటలు పండి పూర్తిగా జీవనోపాధి ఇవ్వాల్సిన పొలాలు, అందరికీ అన్నం పెట్టాల్సినటువంటి పొలాలు ఈరోజు రైతుకు అన్నం లేకుండా ఈ వరదలు, ఆ ప్రకృతి ప్రకోపం రైతుకే అన్నం లేకుండా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు రైతులు ఆవేదన చూస్తున్నాం. ఒక్కొక్క ఎకరాకు 20 నుంచి 25 వేలు పెట్టుబడి పెట్టారు. ఏంది అసలు మీకెంత ఉంది పొలము, ఏం జరిగింది అసలు ఈ వరదలు వచ్చింది ఒక రోజు ఒక నైట్ మొత్తం మూసుకుపోయి దాదాపుగా 1000 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. రైతులు పొద్దున్న తెల్లారి చూసే వరకు మొత్తం మిట్ట పడి ఉంది, మొత్తం ఉసుక కమ్ముకుంది. రైతులు మొత్తం బాధపడుతున్నారు. గవర్నమెంట్ ఆదుకోవాలని చూస్తారు రైతులు. అసలు ఎందుకు ఎంత పెట్టుబడి అవుతుంది మీకు ఎకరానికి? వచ్చేస్తుంది దాదాపుగా దమ్ము చేయాలైనా కూలీలు పెట్టి నాటు పెట్టాలైనా 25,000 రూపాయలు ఒక ఎకరానికి వస్తుంది ఫస్ట్ ట్రిప్. ఇక పండేదానికి అయితే చూడాలంటే 30 నుంచి 35,000 రూపాయలు వరకు వస్తుంది దీనికి పెట్టుబడి. ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టినా ఇప్పుడు పొలం నాశనం అయింది కదా, ఇప్పుడు ఈ ఇసుక ఇదంతా మళ్ళీ పంట పెడితే పండుతుందా? ఇప్పుడు ఇసుక పంట పండుది రాదు, పంట చేతికి రాదు, పోయినట్టే. ఇది దాదాపుగా 1000 ఎకరాలు పోయింది. ఇక ఆడ నుంచి ఇక్కడ చూసే వరకు 1000 ఎకరాలు డ్యామేజ్ అయిపోయింది. ఎట్లా అసలు మళ్ళీ ఏం చేయాలి దీన్ని? మీరు మళ్ళీ సాగులోకి రావాలి. చేతికి రాదు సార్, ఇది చేతికి రాదు. ఇప్పుడు మళ్ళీ దున్ని చేయాలంటే ఇక యాసింగి కూడా అందుతా చెప్పలేము. ఇక ఎందుకంటే ఇసుక మిట్టబడి లోపల వరి కూడా మొత్తం ఉడికినట్టు అయిపోయింది. లోపల మొత్తం ఏర్లు చచ్చిపోయింది కిందికి. పంట పనిచేయదు, ఇక పంట పనిచేయదు. మీరు కూడా చూడండి, చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇది చూసాము, ఇది అంతా పొలంలో పూర్తిగా ఈ వరికి సంబంధించినటువంటి కుప్పలు కూడా పూర్తిగా అవంతా ఎర్రగా అంటే గ్రీనిష్గా ఉండాల్సినటువంటి ఇదంతా కూడా ఎర్రగా అయిపోయింది. ప్రస్తుతం చూస్తే ఈ అంత వేర్లు కూడా కంప్లీట్ డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే ఇది రాగడిలో పండాల్సినటువంటి వరి కూడా పూర్తిగా ఇసుక మేటలు వేయడంతో కూడా భారీగా హీట్ ఇసుక కావడం వల్ల హీట్ పెరుగుతుంది. ఆ హీట్తో వేర్లను కూడా చనిపోయి చెట్లు కూడా చనిపోతాయి. సో అంటే ఈ పంట పూర్తిగా ఈసారి పనికి రాకుండా పోతుంది. మరోసారి నెక్స్ట్ యాసింగి కానీ తర్వాత రబీకి కానీ వీళ్ళంతా మళ్ళీ పంట చేయాలనుకుంటే ఈ యొక్క పొలాలన్నింటినీ కూడా ఈ ఇసుక మేటల్ని తొలగించాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇసుక మేటలన్నీ తొలగించిన తర్వాతనే మళ్ళీ ప్రకృతి అనుకూలిస్తే, కాలం అనుకూలిస్తే మళ్ళీ వరి సాగు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తంగా మహబూబాబాద్ జిల్లా లోపల ఒక చిన్న మచ్చుకు డ్యామేజ్ ఇట్లా ఉంది. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లోని దాదాపు 1,20,000 ఎకరాలకు సంబంధించినటువంటి వరి పంటలు కూడా ఇదే విధంగా డ్యామేజ్ అయ్యి రైతులైతే అయోమయ పరిస్థితి ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పంట డ్యామేజీ, అదేవిధంగా ఈ డ్యామేజ్ అయినటువంటి వాగుల పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు వాటి తొలగించుకోవడానికి కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వమే చేయాలనేటువంటి ఒక డిమాండు, అదేవిధంగా ప్రభుత్వం ఆదుకునేటువంటి డిమాండ్ అయితే రైతుల నుంచి వెలువడుతున్న పరిస్థితి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.